నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలపై దృష్టి సారించి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నుంచి అధికారులకు జిల్లా కలెక్టర్, ఎస్పీల ఆదేశాలు. ఎవరు అధైర్యపడకుండా కష్టాలను ధైర్యంగా ఎదుర్కొందాం, మళ్ళీ మంచి రోజులు వస్తాయి. పులివెందుల ప్రజా దర్బార్లో వైసీపీ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడి. జిల్లాలోని ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీలో దారుణ హత్య. సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్న పోలీసులు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించే అర్జీలకు నాణ్యమైన పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్ విజయరామరాజు అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ విజయరామరాజుతో పాటు జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, డిఆర్ఓ గంగాధర్ గౌడ్, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీలక్ష్మి, స్పెషల్ కలెక్టర్ చంద్రమౌళిలు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విజయరామరాజు మాట్లాడుతూ అర్జీలకు అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని సూచించారు. అంతేకాకుండా వైఎస్ఆర్ జిల్లాను డయేరియా రహిత జిల్లాగా మార్చేందుకు అధికారులందరూ కృషి చేయాలన్నారు. వర్షాకాలంలో ఎక్కడ కూడా తాగునీటి కలుషితం కాకుండా, మురికి నీటి కుంటలు లేకుండా మున్సిపల్, పంచాయతీ అధికారులు దృష్టి సారించాలన్నారు. ప్రజారోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పారిశుద్ధ్య చర్యలను ముమ్మరం చేయాలన్నారు. ఓవర్ హెడ్ ట్యాంకుల్లో క్లోరిన్ టాబ్లెట్స్, పబ్లిక్ కుళాయిల వద్ద బ్లీచింగ్ పౌడర్ వేయాలని, విద్యాసంస్థలు, పబ్లిక్ గ్యాదరింగ్ ప్రదేశాలు, మార్కెట్లను పారిశుద్ధ్యం లోపించకుండా చూడాలన్నారు. నీటి నిల్వలున్న చోట గంబూషియా చేపలను పెంచాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అర్జీదారుల నుంచి వారు అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితులను చూసి ఎవరూ అధైర్యపడవద్దని, కష్టాలను ధైర్యంగా ఎదుర్కొందామని, మళ్లీ మంచి రోజులు వస్తాయని వైసీపీ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని పులివెందుల బాక్రాపురంలో గల క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. అందరినీ పేరు పేరున పలకరించి వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ నేతలతో కూడా చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఎదురవుతున్న కష్టాలు తాత్కాలికమేనన్నారు. రాబోయే కాలం మనదేనని ఈ సందర్భంగా చెప్పారు. ప్రతి కుటుంబంలో మనం చేసిన మంచి ఉందని, మన పట్ల ప్రజలకు విశ్వాసం ఉందని అన్నారు. నాయకులు, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. రానున్న కాలంలో ప్రతి కార్యకర్తకు తనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసానిచ్చారు. మనం చెప్పిన మంచి పనులన్నీ చేశాం, మనం చేసిన మంచి ప్రతి కుటుంబంలో ఉంది, అందుకే ప్రజలకు మనపైన విశ్వాసం ఉందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. నిరంతరం ప్రజా శ్రేయస్సుకు అనుగుణంగా అడుగులు వేయాలని శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పులివెందులలోని క్యాంపు కార్యాలయం కార్యకర్తలు, పార్టీ శ్రేణులు ప్రజలతో కిక్కిరిసిపోయింది. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు వైఎస్ జగన్ సూచించారు. జిల్లాలో బాధితులు పోలీసు శాఖకిచ్చే ఫిర్యాదుల పట్ల సత్వరం స్పందించి పరిష్కార చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఈరోజు కడప నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ బాధితులతో స్వయంగా ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్ణీత సమయంలో వాటిని పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. అలాగే ఇటీవల సైబర్ క్రైమ్ ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయని, సైబర్ క్రైమ్ బారిన పడ్డ బాధితుల ఫిర్యాదు మేరకు సంబంధిత పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా సూచించారు. ప్రజలకు సైబర్ క్రైమ్కు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా ఆన్లైన్ వెబ్సైట్ లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫిర్యాదు చేయొచ్చని ఎస్పీ సూచించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన మాట మేరకు రైతాంగాన్ని ఆదుకునే చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నర్రెడ్డి తులసిరెడ్డి డిమాండ్ చేశారు. వేంపల్లె పట్టణంలో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులను ఆదుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వెంటనే 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలన్నారు. అంతేకాకుండా కౌలు రైతులకు కూడా ఆర్థిక సహాయం అందించాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. అదేవిధంగా నగరాలు, పట్టణాలలో అన్న క్యాంటీన్లు పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమన్నారు. ఇదే సమయంలో గ్రామీణ పేదల పట్ల వివక్ష చూపడం సరికాదని, గ్రామీణ ప్రాంతాలలోనే పేద ప్రజలు అధికంగా నివసిస్తుంటారన్నారు. అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని గ్రామీణ ప్రాంతాలలో కూడా అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని గుర్తించాలన్నారు. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. మొన్ననే ఏరువాక పౌర్ణమి పండుగ కూడా అయిపోయింది. వ్యవసాయ కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. ప్రభుత్వం రైతులను ఆదుకోవాల్సిన సమయం ఇది. టీడీపీ కూటమి తన ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పడం జరిగింది. అది సూపర్ 6లో కూడా ఒక భాగం. ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారంగా రైతులకు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తోంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలకు సంబంధం లేకుండా ఈ 20,000 రూపాయలను అటు రైతులకు ఇటు కౌలు రైతులకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తోంది. ఇక రెండవ అంశం అన్నా క్యాంటీన్ల ఏర్పాటు. అన్నా క్యాంటీన్లు పేద ప్రజానీకానికి అక్షయపాత్ర లాంటివి. 2018 జూలై 11న ఆనాటి టీడీపీ ప్రభుత్వం ఈ అన్న క్యాంటీన్లను ప్రారంభించడం జరిగింది. దురదృష్టవశాత్తు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని మూసేయడం జరిగింది. మళ్ళీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొన్న 12వ తారీఖున మొదటి రోజు చేసినటువంటి 5 సంతకాల్లో 4వ సంతకం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ. దీనిని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తూ ఉంది. కానీ ఒక సవరణ చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అన్నా క్యాంటీన్లు కేవలం నగరాలకు, పట్టణాలకు మాత్రమే పరిమితమై ఉన్నాయి. నగరాల్లో, పట్టణాల్లో ఉండే పేద ప్రజానీకానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి. కానీ వాస్తవంగా పేద ప్రజలు ఎక్కువ ఉండేది గ్రామీణ ప్రాంతాల్లో, పేదరికం ఎక్కువగా ఉండేది గ్రామీణ ప్రాంతాల్లో. కాబట్టి గ్రామాల పట్ల వివక్ష చూపినట్టు కనిపిస్తూ ఉంది. కాబట్టి అన్నా క్యాంటీన్లను నగరాలు, పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. గ్రామ సచివాలయాలు ఎలాగో ఉన్నాయి కాబట్టి గ్రామ సచివాలయాల్లో ఈ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసే గ్రామీణ పేద ప్రజానీకులకు ఉపయోగపడుతుంది. దీన్ని ఆలోచించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. జిల్లాలోని ప్రొద్దుటూరులో ఒక వ్యక్తిని హత్య చేయడమే కాకుండా మృతదేహాన్ని అదృశ్యం చేసిన ఘటన జరిగింది. పట్టణంలోని వైఎంఆర్ కాలనీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఇంటి ఎదురుగా నివసిస్తున్న వెంకట మహేశ్వరరెడ్డి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. భారతీ సిమెంట్స్లో పనిచేస్తున్న వెంకట మహేశ్వరరెడ్డిని భూమిరెడ్డి రామచంద్రారెడ్డి హత్య చేసినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. సంఘటన జరిగిన ఇళ్లంతా రక్తపు మరకలుండగా హత్యకు గురైన వెంకట మహేశ్వరరెడ్డి మృతదేహం కనిపించకుండా పోయింది. నిందితుడే మృతదేహాన్ని తీసుకుని వెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇది ఇలా ఉండగా తన కుమారుడు వెంకట మహేశ్వరరెడ్డిని రామచంద్రారెడ్డి హత్య చేసి ఉంటాడని మృతుడి తల్లి సుబ్బరత్నమ్మ తెలియజేస్తోంది. అయితే గత 20 ఏళ్లుగా రామచంద్రారెడ్డి, సుబ్బరత్నమ్మలు వైఎంఆర్ కాలనీలో ఒకే ఇంటిలో సహజీవనం చేస్తుండడం విశేషం. మొత్తం మీద ఈ హత్య పట్టణంలో సంచలనం సృష్టించగా మృతదేహం కనిపించకుండా పోవడం మిస్టరీగా మారింది. ఈ మేరకు ప్రొద్దుటూరు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రిటైర్డ్ ఎస్ఐ పెంచెలయ్య వేధింపుల నుంచి తమకు విముక్తి కల్పించి నమోదు చేయించిన తప్పుడు కేసులను ఉపసంహరించేలా చూడాలని బాధితురాలు కృష్ణవేణి కోరారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కృష్ణవేణి తన కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడారు. ఏడాది క్రితం తాము 7 బస్సులను కొనుగోలు చేశామని, అప్పుడు ఆర్థికంగా చేతి బదులుగా కొంతమేర నగదు ఇచ్చిన రిటైర్డ్ ఎస్ఐ పెంచెలయ్య గత కొన్ని రోజులుగా ఆ బస్సులను తనకిచ్చేయాలని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని అన్నారు. బస్సుల కొనుగోలు సమయంలో ఇచ్చిన డబ్బును ఇచ్చేస్తామని చెప్పినా పట్టించుకోకుండా, అంతేకాకుండా తన భర్త రవికుమార్తో పాటు తమ కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు నమోదు చేసి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుకుంటున్నారన్నారు.
ప్రస్తుతం ఒక బస్సును తిరగకుండా ఆపివేయడంతో పాటు పోలీసు శాఖ పనిచేసిన సమయంలో ఉన్న పరిచయాలను అడ్డుపెట్టుకుని తమను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ విషయంగా తమకు తగిన న్యాయం చేసి ఆదుకోవడంతో పాటు రిటైర్డ్ ఎస్ఐ పెంచలయ్య దౌర్జన్యాల నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నామన్నారు. సార్ నా పేరు కృష్ణవేణి సార్. నా భర్త పేరు రవికుమార్ సార్. సిద్ధారం పెంచలయ్య సార్, ఆయన రిటైర్డ్ ఎస్ఐ సార్. తప్పుడు కేసులను పెట్టి నా భర్తను అరెస్ట్ చేయించినారు సార్. సంవత్సరం నుంచి అన్ని కేసులు పెట్టుకుంటా పోతా సార్. మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టినారు సార్. మమ్మల్ని బస్సులు రాసిమ్మని చెప్పేసి చాలా టార్చర్ చేసినారు సార్ మమ్మల్ని. మేము మా పిల్లలకు ఆరోగ్యం బాగాలేక వాళ్ళకి ఆపరేషన్ చేయించుకుందామని బస్సులు పెట్టుకున్నాము సార్. ఆ బస్సులు బలవంతంగా ఇమ్మని అడుగుతున్నాడు సార్ ఆయన. లేకపోతే ఏమైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తానని మాట్లాడుతున్నాడు సార్. ఏం చేయాలో తెలియక మేము ఇక్కడికి వచ్చినాం సార్. బస్సులు మావే సార్. లేదు సార్, మావే సార్. మీరు కనుక్కోండి సార్ కావాలంటే. తప్పుడు కేసులన్నీ బస్సులు ఇవ్వలేదనే సార్. మీకు నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. నేను పోలీస్ డిపార్ట్మెంటేను, నేను ఏదనుకున్నా చేయగలుగుతాను, మీకు ఎవరున్నారని చెప్పేసి బెదిరించినారు సార్ మమ్మల్ని. ఒకసారి 2 సార్లు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వచ్చి బెదిరించినారు సార్. ఆడవాళ్ళు వచ్చేసి ఇంకా ఎవరినంటే వాళ్ళని మనుషులు ఇంటికి పంపించేసి రోజు బెదిరిస్తానే ఉన్నారు సార్. 3 నెలలు స్టేషన్ చుట్టూ తిప్పినారు సార్ నా భర్త, మా మరిది అందరినీ సార్. ఇప్పుడు మళ్ళీ అనవసరంగా కేసులేకి మా మామ వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ సార్. మాకు ఎక్కడ సాయం చేస్తారని వాళ్ళని కూడా పోలీస్ కేసు పెట్టేసినారు సార్. వాళ్ళ మీద కూడా ఇంకా ఎవరెవరైతే మాకు తోడుగా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసు పెట్టేసినారు సార్. అంతా 7 మంది మీద కేసు పెట్టినారు సార్. వాళ్ళు 3 అరెస్ట్ చేయించినారు సార్. ఇంకా 4 కనపడడం లేదు సార్. వాళ్ళు ఎక్కడ ఉండేది కూడా మాకు తెలియదు సార్. అసలుకి ఏం చేయాలనో పిల్లల్ని పట్టుకొని చూసుకోలేక మేము ఇక్కడికి వచ్చినాం సార్. సంవత్సరం నుంచి నడుస్తాను సార్. మేము పోలేదు సార్. మా భర్త వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు సార్. రోజు పొద్దున్నే 9 గంటలకు తీసుకెళ్తారు, రాత్రి 11 గంటలకు వదిలిపెడతారు సార్. సింతకుమ్మ దిన్న పోలీస్ స్టేషన్ సార్. 3 నెలలు తిప్పినారు సార్ ఆ మాదిరిగా. ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ 15వ తేదీ శనివారం సార్ రాత్రి 10:30కు వచ్చినారు సార్. మాట్లాడాలని తీసుకెళ్ళినారు. ఇప్పటికి లేదు సార్, ఇంటికి రాలేదు. మళ్ళీ జైల్లో పెట్టారని చెప్పినారు సార్. మళ్ళీ అక్కడికి వెళ్ళి 3 నెలలు బెయిల్ రాకుండా చేస్తానని ఆయన బెదిరిస్తున్నాడు సార్ పెంచలయ్య. మాకేం చేయాలి? పిల్లలకి తలసేమియాతో బాధపడతారు సార్. నెలకు 2 సార్లు ట్రీట్మెంట్స్ తీసుకోకపోతే వాళ్ళ ప్రాణాలు పోతాయి సార్. మా మామ సార్. లేదు సార్, ఆయన కుమార్, భాస్కర్, ప్రసాద్, కిషోర్ కుమార్ సార్. ఈ 4 ఎక్కడున్నారో మాకైతే తెలియదు సార్. కనపడితే చంపుతామని అంటున్నాడు సార్ పెంచలయ్య. నా భర్త జైల్లో ఉన్నాను సార్. బెయిల్ రావడానికి ఏ సాయం చేసినా మాకు ఎక్కడికి పోవాలో మాకు తెలియడం లేదు సార్. బెయిల్ రాకుండా చేస్తానని ఆయన బెదిరిస్తూ ఉన్నాడు సార్. ఏం చేయాలో అర్థం కాక ఇక్కడికి వచ్చినాం సార్. మేము సార్ పోయినాం సార్. నాకు డిపార్ట్మెంట్లో అంతా తెలుసు, రాజకీయంగా అందరూ నాకు తెలుసు. మీరు ఏం చేసుకోలేరు, నేను ఏమైనా చేయగలుగుతా మిమ్మల్ని అన్నట్టు బెదిరిస్తున్నారు సార్. సిద్ధారం సార్ వాళ్ళది. డిఎస్పీ షరీఫ్ నా వెనకాల ఉన్నాడు. నేను ఏమైనా చేయగలుగుతా అని బెదిరిస్తున్నారు సార్. మా పరిస్థితి ఏం చేయాలి సార్? మేము సంవత్సరం పాప లేదు సార్. ఇమ్మని అడుగుతా బలవంతం చేస్తాం. లేదు సార్, అది పేరు వీళ్ళిద్దరే సార్ ఉండేది. రవికుమార్, కిషోర్ కుమార్ సార్ ఓనర్లు. అతను కాదు సార్. అవును సార్, లోన్ అంతా మా పేరు మీదనే ఉంది సార్. 7 బస్సులు సార్. రవికుమార్ పేరుతో 4 బస్సులు ఉన్నాయి సార్. కిషోర్ కుమార్ పేరుతో 3 బస్సులు ఉన్నాయి సార్. ఇప్పుడు బస్సు ఆపేసిండారు సార్ పోనీకుండా. 1 బస్సు ఆపేసిండారు సార్. కడప నుంచి నెల్లూరు పోయే బస్సు ఆపేసిండారు సార్. లేదు సార్, మాకు డబ్బు సాయం చేసినారు సార్. ఆయన డబ్బులు ఇచ్చినాడు సార్. ఖర్చు కానీ డబ్బులు ఇచ్చినాడు సార్. సార్ చేతి బదులుగా డబ్బులు ఇచ్చినాడు సార్. డబ్బులు ఇస్తామంటే ఒప్పుకోలేదు సార్. మాకు బస్సులు 1 ఇయర్ వరకు ఏం అనలేదు సార్. ఆయన సంవత్సరం అంతా ఏం అనలేదు సార్. మేమే నడుపుకుంటాను. సంవత్సరం తర్వాత నాకు ఇచ్చేసేయండి మీరు 8 లక్షలు ఎంత ఉంది సార్. అకౌంట్ సైన్ సరిపోతుంది. బస్సులు డిపోలో ఉన్నాయి సార్.
ఒక బస్సు ఆపేసినారు సార్. మిగతా ప్రభుత్వ శాఖల అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన తనయుడు రాష్ట్ర మంత్రి లోకేష్కు చెడ్డ పేరు రాకుండా ప్రభుత్వ ప్రతిష్ట ఇనుమడించేలా విధులు నిర్వర్తించాలని ప్రొద్దుటూరు టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ప్రొద్దుటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రొద్దుటూరు ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా రాష్ట్ర మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయాక కడప జిల్లాకు వచ్చి సమావేశాలు పెట్టడం చూస్తుంటే విడ్డూరంగా ఉందన్నారు. సీఎంగా ఉన్నప్పుడు కడప జిల్లా అభివృద్ధిని పట్టించుకునే వ్యక్తి ఓడిపోయాక వచ్చారని అన్నారు. కడపకు స్టీల్ ప్లాంట్, పాల కేంద్రం, చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీ, ఒక చిన్న పరిశ్రమ కూడా జిల్లాకు తీసుకురాలేకపోయారన్నారు. పైగా ప్రస్తుతం ఓదార్పు యాత్ర చేస్తానని చెప్పడం మరీ విడ్డూరంగా ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు సంవత్సరం రోజులు తాను ఏమీ మాట్లాడారని అంటున్నారంటే యుద్ధం చేయకుండానే తల వంచడమేనని అన్నారు. ప్రొద్దుటూరులో అధికారులకు, పోలీసులకు ఇంకా రాచమల్లు, బంగారెడ్డి వాసన పోలేదని ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని అన్నారు. అలాంటి వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రవీణ్ అనే వ్యక్తి ప్రజల పక్షాన ఉంటారని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆయన సూచించారు. కూడా కడప జిల్లా అభివృద్ధి పట్టించుకోలేని వ్యక్తి సొంత జిల్లావాసి ముఖ్యమంత్రి అయ్యి బహిరంగంగా నేను ఎన్నోసార్లు అడిగిన 10 మంది ఎమ్మెల్యేలు కానీ 2 ఎంపీలు కానీ మీరు రాండి, ఇంత అవకాశం సువర్ణ అవకాశం ఇచ్చినా కూడా మీరు పనిచేయలేదని అడిగితే కడప జిల్లాకు స్టీల్ ప్లాంట్ తేలేకపోతేవి, ప్రొద్దుటూరు మెడికల్ కాలేజ్ తేలేకపోతేవి, ప్రొద్దుటూరు ఉన్నటువంటి పాల కేంద్రం తెరిపిలేకపోతేవి, చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ తెరిపిలేకపోతేవి, ఒక్క చిన్న పరిశ్రమ కానీ, మధ్యతరగతి పరిశ్రమ కానీ, లేకపోతే ఒక భారీ పరిశ్రమ కానీ, ఒక 100 మందికి ఉద్యోగాలు ఇప్పించే పరిశ్రమ ఏదైనా 5 సంవత్సరాల మీ ముఖ్యమంత్రి పాలనలో చేసినావా? మళ్ళా విడ్డూరంగా ఉంది. ఓదార్పు యాత్ర చేస్తాడంట. ఎవరిని ఓదార్చేదానికి? ఓదార్పు యాత్ర ఏంది? నీ డ్రామాలు ఏంది? ఈ స్టంట్లు ఏంది? సొంత జిల్లాలో 10కి 10 సీట్లు ఇచ్చిన జిల్లాలోనే నువ్వు ఏమీ చేయలేక, రాష్ట్రానికి ఏం చేయలేక, నాలాగా ఎంతమందిని బాధించినారు? ఎన్ని కేసులు పెట్టినారు? నా పైన 2 సార్లు అక్రమ కేసులు పెట్టి జైళ్ళకు పంపించి, హింసించి, మా కుటుంబాలను తిట్టించి, మా కుటుంబాల మనోవేదనకు గురి, ఈరోజు అవన్నిటికీ దేవుడిచ్చిన తీర్పుగా మాకు అనిపిస్తూ ఉంది. ఆనందంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి లాస్ట్కు ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇలే. ప్రతిపక్ష పార్టీలతో కూడా కలిసి పనిచేసేలాగా హుందాతనం ఉండాలి. ఇవన్నీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు వచ్చిపోవడం చూసే విడ్డూరంగా ఉంది. కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకి ఏం చేయలేదు, ఆయన జిల్లాకు రావడమే వేస్ట్. ఇంకా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నేను ఎప్పుడూ చెప్తానే, మాజీ శాసనసభ్యుడు కాబోతున్న రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారని ఆయనకు ఎన్నోసార్లు చెప్పినా వినలే. ఆయన కూడా ఇష్టానుసారం మాపై దాడులు చేపించడము, మా పైన కేసులు పెట్టడము, మా కుటుంబాలని తిట్టడము, వాళ్ళ చెంచాలను పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ చెంచాల అడ్రస్సులు తెలియడంలే, ఏడుండారో తెలీదు. ఇప్పుడు నేను ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పార్టీలో ఉన్నా కూడా ప్రవీణ్ అనే వ్యక్తి ప్రజల పక్షాన ఉన్నాడు, ప్రజల కోసం ఉన్నాడు. అసలు పొద్దుటూరు ఎమ్మెల్యేగా పనిచేసిన రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఎంత పిరికోడంటే, సంవత్సరం రోజులు నేనేం మాట్లాడినంట. గుర్తుందా రాచమల్లు ప్రసాద్ రెడ్డి? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీవు గవర్నమెంట్ ఫామ్ చేసిన కొత్తల్లోనే నేను వచ్చి నువ్వు చేసిన తప్పులు కానీ ప్రజలకు అవసరమేంటి ప్రశ్నించిన. సంవత్సరం రోజులు నేను ప్రస్తుకే రాను అని మాట్లాడినావంటే అస్త్రసన్యాసం చేసినావు. అంటే యుద్ధం చేయకుండానే నువ్వు తల ఉంచినావు. ఇప్పటికి కూడా రాచమల్లు ప్రసాద్ రెడ్డికి చెప్తానా, ప్రజల సమస్య వస్తే నువ్వు ప్రతిపక్షంలో ప్రశ్నించు. ఏమంత భయమా నీకు? తప్పేమి, నువ్వు ప్రశ్నించు. ప్రజలకు తప్పు జరిగితే సంవత్సరం రోజులు రాను తర్వాత మాట్లాడుతా అంటే సంవత్సరం రోజులు నీకు ప్రజల అవసరంలే, ప్రజల కష్టాలు అవసరంలే. ఒకటి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులకు చెప్తున్నా, ముఖ్యంగా పోలీసు అధికారులు, ఇంకా రాచమల్లు ప్రసాద్ రెడ్డి వాసన, బంగారెడ్డి వాసన పోలే, ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. మీ అందరి పేర్లు లోకేష్ బాబు రెడ్ బుక్లో ఎంటర్ చేపిస్తా. ఇప్పటికైనా ప్రజల కోసం పనిచేయండి. ఇంకా బంగారెడ్డి కోసమో, రాచమల్లు ప్రసాద్ రెడ్డి కోసమో, ఇంకొక వ్యక్తి కోసమో పనిచేస్తే రేపు జరగబోయేదానికి తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఎవరెవరైతే ఈ 4.5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నాతో పాటు పనిచేసిన పద్మనాభరెడ్డి అన్న కానీ, దస్తగిరి అన్న కానీ కేసులు పెట్టి మన వాళ్ళను, తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన పోలీసు వాళ్ళందరినీ కూడా లోకేష్ బాబు రెడ్ బుక్లో ఎక్కిస్తాడా? ఇప్పుడు వచ్చే అధికారులు కానీ, కొన్నిటి అధికారులు కానీ మీ వల్ల చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ చెడ్డ పేరు వచ్చే ఒక్క పని చేసినారా?
మీ ఆఫీసుల కాడికి వచ్చి నేనే మీ బండారాలని బయట పెడతా. ఒకటే విజ్ఞప్తి చేస్తాను అధికారులకి, అన్ని శాఖల అధికారులకు, ఇట్లు పోలీస్ కానీ, మున్సిపల్ కానీ, ఇంకొక రెవెన్యూ వాళ్ళు కానీ అందరికీ చెప్తానా, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి చెడ్డ పేరు వచ్చే పని చేస్తే మీ తాట తీస్తా. ప్రజల కోసం, ప్రజల పక్షాన పనిచేయండి. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పినారు, విధ్వంసాలు కానీ దౌర్జన్యాలు కానీ దిగద్దని చెప్పినారు. ఇంకా ఇక్కడ పోలీసు అధికారులు ఇసుక దోలే వాళ్ళకి వీళ్ళకు కొమ్ము కాస్తున్నారు. అన్ని ఫోటోలు తీస్తున్నాం, గూగుల్ మ్యాప్తో ట్యాగ్ చేసి పెడతాండా. అన్నీ కూడా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకుపోతా. తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గటువంటి కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ గత 5 సంవత్సరాలుగా ఇబ్బందులు పడిన ప్రతి ఒక్కరూ ఎవరు అధైర్యపడకండి. లోకేష్ బాబు గారితో నేను మాట్లాడినా, మీకు ఎటువంటి ఏ ఇబ్బంది వచ్చినా ప్రజలకు కూడా, ఓన్లీ నాయకులు కార్యకర్తలే కాదు, ప్రొద్దుటూరు ప్రజలకు కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా నా ఆఫీసుకు కానీ, నా ఇంటి దగ్గరికి కానీ రండి. మీ సమస్యల్ని నాకు తెలియజేయండి. నా లెవెల్లో పరిష్కారం చేస్తా. పై లెవెల్లో అయితే కనుక లోకేష్ బాబు గారి దగ్గరికి తీసుకుపోయి మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తా. ప్రవీణ్ అనే వ్యక్తి ప్రజల పక్షాన ఉంటాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలపై దృష్టి సారించి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నుంచి అధికారులకు జిల్లా కలెక్టర్, ఎస్పీల ఆదేశాలు. ఎవరూ అధైర్యపడకుండా కష్టాలను ధైర్యంగా ఎదుర్కొందాం, మళ్ళీ మంచి రోజులు వస్తాయి. పులివెందుల ప్రజా దర్బార్లో వైసీపీ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడి. జిల్లాలోని ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీలో దారుణ హత్య. సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్న పోలీసులు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.